మోనాలిసా ఒకప్పుడు ఈ పేరు వింటే ఒక అందమైన పెయింటింగ్ గుర్తుకు వచ్చేది కదా. కానీ లాస్ట్ కుంభమేళా నుంచి ఈ పేరు మన దేశంలో మారిమోగిపోతోంది. కుంభమేళా జరుగుతున్న టైంలో ఎవరో ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో హైలైట్ అయింది ఈ మోనాలిసా అనే పూసలు అమ్ముకునే అమ్మాయి. ఇక అంతే ఫేట్ తిరిగింది. స్ట్రైట్ ఫ్రమ్ స్ట్రీట్స్ తో బ్యాంగ్లో అన్నట్టు కథ మొత్తం మారింది. సినిమా ఆఫర్స్ వచ్చాయి, సినిమాలు చేస్తోంది అనుకునే లోపు ఇప్పుడు తన ప్రేమ పెళ్లి చేసుకుంది అనే వార్త ట్రెండింగ్ గా మారింది. ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళా సమయంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన యువతి మోనాలిసా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె ప్రియుడు ఇర్ఫాన్ ఖాన్ ను వివాహం చేసుకోవడంతో ఈ పెళ్లి పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా కొందరు ఈ వివాహాన్ని లవ్ జిహాద్ గా విమర్శిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఆరోపణలపై తాజాగా మోనాలిసా స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. తమ పెళ్లి పూర్తిగా ప్రేమతో జరిగిందని, ఎలాంటి మతపరమైన మార్పులు లేకుండా హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగిందని ఆమె స్పష్టం చేస్తుంది. మోనాలిసా పేరు మొదటిగా దేశవ్యాప్తంగా వినిపించింది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సమయంలోనే. ఆ సమయంలో ఆమె అక్కడ పూసలు అమ్ముకుంటూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో కనిపించిన ఆమె అమాయకపు చిరునవ్వు నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. చాలా మంది ఆమె అందాన్ని, అమాయకత్వాన్ని ప్రశంసిస్తూ వీడియోను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆమెకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఈ వైరల్ ఫేమ్ కారణంగా ఆమెకు సినీ రంగం నుంచి కూడా అవకాశాలు రావటం ప్రారంభమైంది. అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా ప్రస్తుతం సినిమా రంగంలో తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమెకు పలు భాషల్లో సినిమా అవకాశాలు వచ్చినట్లు సమాచారం. మలయాళంలో నాగమ్మ అనే సినిమాలో ఆమె నటిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే చిత్రంలో కూడా ఆమెకు అవకాశం దక్కింది. తెలుగులో కూడా లైఫ్ అనే సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఒక్కసారిగా సాధారణ జీవితం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన మోనాలిసా తన భవిష్యత్తును కొత్తగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. మోనాలిసా తన ప్రియుడు ఇర్ఫాన్ ఖాన్ ను ఇటీవల వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య ఈ వివాహం కేరళలోని తిరువనంతపురం నగరంలో పోలీసుల భద్రత మధ్య జరిగినట్లు సమాచారం. దాదాపు ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఆలయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం కూడా పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ పెళ్లి విషయం బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా మోనాలిసాను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ వివాహంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పెళ్లి ప్రేమతో జరిగినది కాదని, ఇది లవ్ జిహాద్ లో భాగమని ఆయన ఆరోపించారు. మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకువచ్చానని, ఆమెకు మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డానని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు తనను చాలా నిరాశకు గురిచేశాయని ఆయన వ్యాఖ్యానించారు. సనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వగా, మరికొందరు మోనాలిసా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాలని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న వివాదానికి తెరదించాలని భావించిన మోనాలిసా మీడియా సమావేశం నిర్వహించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మీడియాతో మాట్లాడిన మోనాలిసా చాలా స్పష్టంగా స్పందించింది. మా పెళ్లి పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ లవ్ జిహాద్ కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ప్రతి మతం నాకు సమానమే. మా పెళ్లిని మతపరమైన కోణంలో చూడాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఈ పెళ్లి పూర్తిగా నా నిర్ణయం. నిజం చెప్పాలంటే ఇర్ఫాన్ మొదట ఈ పెళ్లి గురించి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ నేను చాలా ఒత్తిడి చేసి అతనితో పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో మాత్రం నన్ను మా బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ అతను నాకు అన్నయ్యలా అనిపిస్తాడు. అలాంటి వ్యక్తితో పెళ్లి చేసుకోవడం నాకు సరైంది అనిపించలేదు. అందుకే ఆ పెళ్లిని నేను అంగీకరించలేదు అని మోనాలిసా చెప్పింది. ఆమె ఇంకా ఒక విషయం వెల్లడించింది. తన తండ్రి కూడా పెళ్లి జరిగే చోటుకు వచ్చారని, కానీ పెళ్లికి హాజరు కాలేదని తెలిపింది. కుటుంబ పరిస్థితుల వల్ల ఆ సమయంలో తండ్రి పాల్గొనలేకపోయారని ఆమె చెప్పింది. ఇక ఈ వివాదంపై మోనాలిసా భర్త ఇర్ఫాన్ ఖాన్ స్పందించాడు. ఇది ఎలాంటి లవ్ జిహాద్ కాదు. మేమిద్దరం మా మతాలను మార్చుకోలేదు. ప్రేమలో మతం మారాల్సిన అవసరం లేదు. ఇద్దరం ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం అని ఆయన స్పష్టం చేశాడు. తాను కూడా నటుడినేనని, మలయాళంలో, తమిళ సినిమాల్లో చిన్నపాటి పాత్రలు చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మోనాలిసా కేరళ పోలీసులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. తమ వివాహం సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రత కల్పించి సహకరించారు ఆమె చెప్పింది. మొత్తం మీద
చూస్తే సాధారణ యువతిగా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు సినీ రంగంలో అవకాశాలు పొందుతూ తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది. అదే సమయంలో ఆమె తీసుకున్న వివాహ నిర్ణయం చుట్టూ ఏర్పడిన ఆ వివాదం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. అయితే మోనాలిసా ఆమె భర్త ఇచ్చిన వివరణలతో ఈ వివాదం ఎలా ముగుస్తోందో చూడాల్సి ఉంది.